పుష్ప 2 మూవీ ఎలా ఉందిరా అని అడిగితే అల్లు అర్జున్ గారు తన నట విశ్వరూపాన్ని చూయించారని చెప్పమంటారా, లేదా అల్లు అర్జున్ గారు తన వన్ మ్యాన్ షోతోని మూవీని ముందుకు తీసుకెళ్లారని చెప్పమంటారా, లేదా పుష్ప అనే క్యారెక్టర్ పుట్టిందే అల్లు అర్జున్ కోసం అని చెప్పమంటారా? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే నాకైతే పుష్ప 1 బాగా నచ్చిందండి పుష్ప 2 కంటే. ఎందుకంటే పార్ట్ 1లో ఎర్రచందనంతో ఇండియా, శ్రీలంక, చైనా, జపాన్కి లింక్ ఉన్నట్టు చూపిస్తారు. అండ్ పుష్ప 2 ట్రైలర్లో కూడా జపాన్ ఇంకా చైనా సీన్స్ చూపిస్తారు. సో నేను మంచిగా పార్ట్ 1లో ఇండియాలో పుష్ప రైస్ చూపించారు కదా, పార్ట్ 2లో ఆయన ఇంటర్నేషనల్గా ఎలా ఎక్స్పాండ్ అయ్యారు అండ్ ఎలా రూల్ చేశారు అని చూపిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తీరా మూవీ చూశాక పుష్ప అనే ఒక స్మగ్లర్ యొక్క కుటుంబ కథా చిత్రం చూపించారండి. అండ్ అందులోనే పుష్ప ఇండియాలో ఎలా రూల్ చేశారో చూపించారు. బట్ ప్రాబ్లం ఏంటంటే పుష్ప బ్యాక్ స్టోరీకి ఉన్న ఎమోషనల్ డెప్త్ని అండ్ ప్రెజెంట్లో ఉన్న హీరోయిక్ నేచర్కి బ్యాలెన్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పుష్ప అనే క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ విలన్ ఎస్టాబ్లిష్ అయ్యాడు పార్ట్ 1లో. బట్ పార్ట్ 2లో అది మొత్తం డైల్యూట్ అయిపోతుంది. పార్ట్ 2లో అసలు పుష్ప అనే క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్, అదే విలనే ఉండడు. అసలు పుష్ప అనే క్యారెక్టర్కి మాత్రమే ఎలివేషన్స్ ఇవ్వాలి అనే గోల్ పెట్టుకోవడం వల్ల మిగతా క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ బన్వర్ సింగ్ షేకావత్, అదే మన ఫాజిల్ గారు చేసిన రోల్ కూడా జోకర్ లా కనిపిస్తారు. ఇంట్రెస్టింగ్లీ శ్రీవల్లి, అదే మన రష్మిక మందానా గారి క్యారెక్టర్కి మంచి రోల్ పడింది అండ్ చాలా లెంత్ కూడా ఉంటుంది. పుష్పకి శ్రీవల్లికి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికో ఏమో తెలియదు కానీ ఫ్యామిలీ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ వల్ల మనం ఫ్యామిలీతో ఈ మూవీని అస్సలు చూడలేము. అండ్ నా మెయిన్ కంప్లైంట్ వచ్చేసి స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వల్ల ఈ మూవీ క్లైమాక్స్ మనం చాలా సార్లు చూసిన ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్తో ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఆ సీన్లో ఎలివేషన్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వాలనో ఇంకేమో తెలియదు కానీ ఆ సెన్సిటివ్ సీన్ని ఆడియన్స్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వరకు లాగి అప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ పెడతారు. ఇంకా లాస్ట్కి క్లిఫ్ హ్యాంగర్ టైప్లో ఎండ్ చేసి పార్ట్ 3కి హింట్ ఇస్తారు. నాకైతే ఇండియన్ 2 చూసిన ఫీలింగ్ వచ్చింది. పార్ట్ 2లో మ్యాటర్ సరిగ్గా చెప్పకుండా పార్ట్ 3కి క్లిఫ్ హ్యాంగర్ పెడితే నాకైతే అస్సలు ఎక్కలేదు. ఇంకా పాజిటివ్స్ ఏంటంటే అల్లు అర్జున్ ఒక్కడే అండి, సింగిల్ మ్యాన్ షో అంతే. మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ వర్క్ అయింది కానీ ఎమోషనల్ సీక్వెన్సెస్లో సీరియల్ టైప్ మ్యూజిక్ అనిపించింది నాకు. అండ్ సుకుమార్ గారైనా తీసింది ఈ మూవీ అనే డౌట్ కూడా వచ్చిందండి. మీరు గనక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యింటే పక్కా నచ్చుతుంది ఈ మూవీ. బట్ మీకు పార్ట్ 1 ఎక్కువ బెటర్ అనిపిస్తుంది పార్ట్ 2 కంటే. సో ఇదండి నేను మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం లో పెట్టుకొని వెళ్ళండి, సాటిస్ఫై అయ్యి వస్తారు థియేటర్స్ నుంచి బయటికి. ఇన్ కేస్ మీరు ప్రైసెస్ అఫోర్డ్ వెళ్ళలేకపోయారనుకోండి మూవీకి, ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి, ప్రైసెస్ తగ్గుతాయి, అప్పుడు వెళ్ళండి. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. Encourage new talent, bro. Please.